ఎవరు నా మీద రేవంత్ రెడ్డి ఎవరో గారా? రేవంత్ రెడ్డి గారు మీరు చూశారు కదా. ఆ, ఫస్ట్ కుట్రలు పోయినప్పుడు నన్ను నా వెనక కుట్ర జరుగుతా ఉంది, నన్ను దించేస్తారేమో, నన్ను దించివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని మాడారు. ఆ, నిన్న నారాయణపేటలో కూడా సిమిలర్ టోన్లో మాడారు. ఆ, మరోవైపు అప్పుడప్పుడు ఉన్న ప్రెస్ ఇంటర్వెన్షన్స్ లో కూడా ఆ రకంగానే మాడుతూ ఉన్నారు. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్గనైజేషనల్ వ్యవహార శైలి చూస్తే గతంలో ఇక్కడ ఒకటో కృష్ణుడని, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, నాలుగో కృష్ణుడు, 5 సంవత్సరాల పదవీ కాలంలో కనీసం మినిమంగా 3 ముఖ్యమంత్రులను మార్చినటువంటి చరిత్ర ఒక్క రాజశేఖర రెడ్డి గారి సమయంలో తప్పితే మిగతా అన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు మనందరికి కూడా తెలియని కావు. అవును. అదే ఆ పార్టీ కల్చరే అలా ఉంటది. అలా ఉంది. సో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవహారశైలి మనం చూసినాం. ఈవెన్ నా ఛత్తీస్గఢ్ లో వాళ్ళకు ఉన్నాయి 2 ప్రభుత్వాలు అనుకుంటా. ఛత్తీస్గఢ్ లో కూడా మనం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. 7 ఎమ్మెల్యేలు ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అయితే వాళ్ళపై బీజేపీలో జాయిన్ అయ్యారు. మధ్యప్రదేశ్ చూసినాం, కర్ణాటక కూడా చూసినాం ప్రభుత్వాలు ఎట్లా మారినాయి అనేది. కాబట్టి రాజస్థాన్ లో గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఎట్లా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు, అవి కూడా చూసినాం ప్రయత్నాలు. ఒకవైపు బీజేపీ వ్యవహార శైలి, రెండో వైపు కాంగ్రెస్ యొక్క ఆర్గనైజేషన్ సిస్టమ్, వాళ్ళ పద్ధతులు, గతంలో అనుసరించిన పద్ధతులు, ముఖ్యమంత్రులను మార్చిన తీరు. మరొకటి, సరే గతంలో సంస్థాగతంగా రేవంత్ రెడ్డి గారికి ఎర్లీ పొలిటికల్ కెరీర్ అనుకోండి, లేకపోతే అంతకుముందున్న కెరీర్లో ఉన్నటువంటి అఫిలియేషన్స్, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఆయన యొక్క పదవిని కాపాడుకోవడం కోసమో, ఆయన యొక్క రాజకీయ భవితవ్యాన్ని కాపాడడం కోసమో ఎప్పుడో ఒకప్పుడు ఈ తరహా పరిస్థితి ఉత్పన్నమవుతుందనే విషయం ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు నిజంగా ఇచ్చినటువంటి అభ్యర్థిత్వం వాళ్ళని చూస్తే, రెండవది చాలా అసలు లాజిక్ లేకుండా ఇచ్చినటువంటి సీట్లు చాలా ఉన్నాయి. సికింద్రాబాద్లోనైతే దానం నాగేందర్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ సుదీర్ఘమైనటువంటి 10 సంవత్సరాల కాలంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఒక్క అభ్యర్థిని కూడా ఎంపీ స్థానం కోసం ఉత్పన్నం చేసుకోలేని పరిస్థితి ఉన్నట్టు, ఇక్కడి నుంచి పోయినటువంటి బొద్దు రామ్మోహన్ గారికి ఇస్తారని చెప్పి చాలా ప్రచారం జరిగింది. ఆయన ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, అవకాశం ఉంటే మాజీ మేయర్ కాబట్టి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలి, లేకపోతే నిన్ననే కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి, ఈ ఇబ్బందులు లేవు కదా. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి తీసుకొచ్చి ఎంపీకి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏముండే? అది కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్తే డిఫెక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది తెలిసి కూడా. ఒకవైపు ఏమంటారు, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీసుకొచ్చి మేడ్చల్ జిల్లాలో పోటీ పెట్టడం, ఇక్కడ మల్కాజిగిరి సీట్లో రంజిత్ రెడ్డి గారిని మా దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇవన్నీ చూస్తే చాలా దగ్గర కాంగ్రెస్ పార్టీ యొక్క ఫీల్డ్ ప్లేస్మెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కొంత అనుమానం కలగక మానదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు అంటే వాళ్ళని తీసుకొచ్చి బీఆర్ఎస్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఎంపీలుగా చేయడము అనే దానికి దీనికి లింక్ ఏంటి అర్థం కాలంటే వాళ్ళందరినీ ఎంపీలుగా గెలిపించుకొని బీజేపీలోకి వెళ్ళిపోదామనే ప్లాన్ వేసాడంటారా? నేనేమంటున్నానంటే ఫీల్డ్ ప్లేస్మెంట్ లో అదే ప్రజలు ఓన్ చేసుకోవడానికి ఇబ్బంది పడే స్థాయిలో సీట్లు ఇచ్చారు. ఎందుకు సునీతా మహేందర్ రెడ్డి గారిని మల్కాజిగిరి, రేవంత్ రెడ్డి గారి విషయం వేరే ఉండొచ్చు కాక, ఆమె రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్, చేవెళ్ల కోసం వాళ్ళు జాయిన్ అయ్యారు, చేవెళ్లకు సీట్ ఇస్తామని చెప్పినారు. అంటే ఫర్ దట్ మ్యాటర్, అంటే మీ మాటకు అడ్డు వస్తున్నా నేను, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని, ఆనాడు సమైక్యాంధ్రకు కావాలని కోరుకున్న తెలంగాణ వాళ్ళని కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని వెంటనే ఓవర్ నైట్ పార్టీలోకి తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అదేం పెద్ద ఇది కాలేదే. తర్వాత బీఆర్ఎస్ లో వాళ్ళు కంటిన్యూ అయ్యారు బ్రహ్మాండంగా. ఒకటండి, మారిన వాళ్ళది వాళ్ళ ఇష్టం, చేర్చుకున్నది వాళ్ళది ఇష్టం. రేపొద్దున ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు ఏందనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. వేయలేము. కరెక్ట్. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఇచ్చినటువంటి సీట్లలో ఉన్న పరిమిత సమయంలో ప్రజల్ని కన్విన్స్ చేసి ఓట్లు వేయించుకునేటువంటి స్థాయిలో ఆ అభ్యర్థిత్వాలు లేవు కాబట్టి పరోక్షంగా అవి బీజేపీకి సహకరించే విధంగా కొన్ని చోట్ల కనబడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఓవరాల్ గా 3-4 అంశాలని కలగాపులంగా చూస్తే ఎక్కడో బీజేపీకి అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారేమో, తద్వారా తెలంగాణ కాపాడుకునే ఒక డిఫెన్స్ మెకానిజం ఏర్పాటు చేసుకుంటారేమో అనే ఉద్దేశం ఉంది. కాబట్టి